నమస్తే అందరికి చలో ఇయాల కూడా మస్త్ స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చినా అన్ని ఒక్కొక్కటి అరుచుకుందాం. యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సారు ప్రతి ఏడాది ఆయన బర్త్డేను ఆయన ఇంటామె బర్త్డేను పిల్లల బర్త్డేను జరుపుకోడో కానీ 600 అయినా 100 120 అయినా సరే ప్రతి ఏడాది నవంబర్ 8వ తారీఖు నాడు ఒక పిల్లగాని బర్త్డేని మాత్రం గ్యారెంటీగా దగ్గరుండి సెలబ్రేట్ చేస్తాడట. ఒట్టిగా బర్త్డే సెలబ్రేట్ చేసుడే కాదుల్లో మంచి మంచి గిఫ్టులు కూడా ఇస్తాడటగా పిల్లగానికి. ఇంతకు ఆ పిల్లగాడు ఎవరు? అఖిలేష్ యాదవ్ సారు ఆ పిల్లగాని బర్త్డేనే ఎందుకు చేస్తాడు అనంటే, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సార్ పక్కకు టేబుల్ మీద బ్రౌన్ కలర్ బ్లేజర్ దొడుక్కొని కూర్చున్న బుడ్డోని చూస్తున్నారా? ఈ బుడ్డోని బర్త్డే ముచ్చటే చెప్పేది. తన బర్త్డే తాను చేసుకుంటాడో లేదో కానీ ప్రతి ఏడాది ఈ పిల్లగాని బర్త్డేను గ్యారంటీగా చేస్తాడట ఈ అఖిలేష్ సారు. ఎందుకట్లా అంటే ఈ పిల్లగాడు 2016 నవంబర్ 8వ తారీఖు నాడు పుట్టిండట. మరి అయితే ఏంది అని అంటారేమో, ఆ తేదీకి ఉన్న ఇంపార్టెన్స్ తెలియని వాళ్ళు కొంతమంది. ఆ ఏళ్ళ మన మోడీ సారు దేశంలో నోట్లు రద్దు చేసిండన్నట్టు అదే నాడు ఆ పిల్లగానోళ్ళ తల్లి నిండు కడుపుతో నుండి బ్యాంకు ముంగట లైన్ కట్టిందట. ఇక ఆ లైన్లోనే పిల్లగానికి అన్నదట. అగ్గో అందుకే ఖజంచీనాథ్ అని పేరు పెట్టి ప్రతి ఏడాది ఇట్లా పుట్టినరోజు చేస్తున్నారట. ఖజంచీనాథ్ అంటే క్యాషియర్ అని అర్థమట. ఇక ఈ పిల్లగాని బర్త్డేని అడ్డం పెట్టుకొని ప్రతి ఏడాది మోడీ సార్ను దెప్పి పొడిచే పేరంటం పెట్టుకుంటున్నట్టు అఖిలేష్ సారు. అగో ఖజంచి కావు బేట కావు అనుకుంటా లడ్డు తినబెడుతుండు చూడు. మరి ఇట్లా చేస్తే మోడీ సారుకు భాజపా పార్టీ వాళ్ళకు ఎంతగానం పొలిటికల్ డ్యామేజ్ అయ్యి ఈ యూపీ సైకిల్ పార్టీ వాళ్ళకు ఎంత మైలేజ్ వస్తుందో కానీ పిల్లగానికి మాత్రం ప్రతి ఏడాది ఏదో ఒక మంచి గిఫ్ట్ అయితే ఇస్తుండో అఖిలేష్ సారు. ఇగో సైకిల్ గిఫ్ట్ ఇచ్చినట్టుండి ఈ తాప. ఫస్ట్ అయితే పిల్లగానోళ్ళ కుటుంబానికి ఒక మంచి ఇల్లు కూడా కొనిచ్చిండట. అటెనక ఈ పిల్లగాని కుటుంబం వాళ్ళు ఉండే సర్దార్ పూర్వ అనే ఊరిని దత్తత తీసుకొని మస్తు డెవలప్ చేసిండట. ఇక తర్వాత ఖజంచి కుటుంబం అంతా ఆ ఊరికెళ్ళి అనంతపూర్వ అనే వేరే ఊరికి షిఫ్ట్ అయితే మళ్ళా ఆ ఊరిని కూడా దత్తత తీసుకొని బాగా చేస్తుండట. ఆహా మోడీ సార్కు జరిగే నష్టం ఎంతో గాని ఈ పిల్లగాడి చేయబట్టి చాలా మంది కలిసి వస్తుంది పో. అసలు ఇసంటి పేదింటి పిల్లగాన్ని అఖిలేష్ యాదవ్ అసంటి పెద్ద లీడర్ దగ్గరికి పిలిపించి మాట్లాడుడే గొప్ప ముచ్చట. అంటే గిఫ్టులు ఇచ్చి లడ్డూలు తినబెట్టి ఊర్లనే దత్తత తీసుకుంటుండంటే నిజంగా ఈ పిల్లగాని జన్మ ధన్యమే పో. ఆ యాళ్ళ పుట్టుండకపోతే ఎట్టుంటుండేనో ఈ పిల్లగాని జిందగీ అనుకుంటుర్రట బర్త్డే ముచ్చట చూసిన యూపీ జనాలంతా. లీడర్లు ఏదన్నా దుఃఖం ఓపెనింగ్కి పోతే ఏం చేస్తారు? ముందుగాల రిబ్బన్ కటింగ్ చేసి అటెనక దుఃఖంలా ఏదన్నా కొని బోనీ చేస్తారు. గట్లనే ఏదైనా ఆటల పోటీలు పెట్టినప్పుడు కూడా తొలిసూరు ఆటను ఆళ్లే ఆడి షురువు చేస్తారు. గట్లనే మొన్న సీఎం బర్త్డే అని క్రికెట్ పోటీలు పెట్టిండు మైనంపల్లి హనుమంతరావు సారు. ఇక బ్యాటు పట్టి బాల్ని బౌండరీ దాటిద్దాం అనుకుంటే సారే ఎట్లా స్పిన్ అయి కింద పడ్డాడో చూడురి పాపం. The chikati is budding, lightly is wailing, players are waiting, followers are cheering, the great batsman Mainampalli Hanumantarao ji in the crease. మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా క్లీన్ బౌల్డ్ అయ్యా కానీ క్రికెట్లో మాత్రం క్లీన్ బౌల్డ్ అయ్యేదే లేదని మొక్కి మరీ బ్యాట్ పట్టినట్టున్నాడు మన హనుమంతరావు గారు. ధోని లెక్క హెలికాప్టర్ షాట్ కొట్టాలన్నా, కోహ్లీ లెక్క కవర్ డ్రైవ్ చేయాలన్నా, సచిన్ లెక్క స్ట్రైక్ డ్రైవ్ చేయాలన్నా, రోహిత్ లెక్క ఫుల్ షాట్ ఆడాలా అని ఫుల్ గేమ్ ప్లాన్ వేసుకున్నట్టున్నాడు. ఇక ఎలన్ మస్క్ రాకెట్ను దాటేసి పోయేటట్టు బాల్ను స్పేస్లకు ఎట్లా పంపాలని బ్యాట్ పట్టుకొని సిద్ధంగా ఉన్నాడు హనుమంతరావు గారు. రైట్ షెండిని షెండ ప్రచండుడి లెక్క ఇసిరిండు బౌలర్. అయ్యయ్యో మల్స్క పడ్డాడు కదా హనుమంతన్న. లేపురి నడుగిన పట్టుకున్నదే ఎట్లా కాలు జాడియకపోతే హనుమంతన్న. ఏం గాలే ఉడుమాసంటి మనిషికి నడుములేం పట్టుకుంటాయి లేరి. అయినా స్పిన్ వస్తున్న షెండిని కొట్టాలని మొండికి పోయి స్వింగ్ అయి కింద పడితే ఎట్లని హనుమంతన్న. ఆ బౌలింగ్ వేస్ట్ అయినా కూడా హనుమంతన్న లెగ్ ప్యాడ్స్ గాడులు గీడులు ఏం పెట్టుకోకుండా వచ్చిండని మెల్లగేయొద్దా. షెండిని బౌండరీ దాటిద్దామని హనుమంతన్న ఇట్లా క్లీన్ బౌల్డ్ అయి మలుసుకపడే పాపం. పాలిటిక్స్ లో ప్రతిపక్షం లీడర్లను బూతులు తిట్టినంత అలక కాదు క్రికెట్ అంటే. ఇటమటం అయితే బాక్సులు బద్దలైతాయి, జంక్షన్లు జామ్ అవుతాయి. కానీ లేచిన గడియ మంచిదైనట్టున్నది. ఏం కాకుండా బచాయించి బయటపడ్డాడు. మళ్ళా సీఎం సార్ పుట్టిన బర్త్డే కేక్ కోసి సెలబ్రేషన్స్ చేసిండు. కానీ అదేందో హనుమంతాన్న ఏడికి పోయినా ఇసొంటి అపశకునాలే అవుతుంటాయి. అప్పట్లో లిఫ్టులో ఇరుక్కొని కూడా పాపం అందులోనే కూలబడ్డాడు. ఏడవడితే ఆడ చెత్తయొద్దని బతిమిలాడి చెప్పినా, భయపెట్టి చెప్పినా, వార్నింగ్ ఇచ్చినా చెవి మీద పేను వారనట్టే చేస్తుంటారు చాలా మంది. వద్దన్న పని అద్దుక తిన్నట్టు ఏడ చెత్తయొద్దని బోర్డు పెడితే
అలాంటి ఆడనే వేస్తుంటారు. ఇట్లా కాదని గా భద్రాచలం మున్సిపాలిటోళ్ళు ఎంత మంచి ఉపాయం కట్టిరో చూస్తే మా ఊళ్ళో కూడా ఇసుంటి ఇకపతే చేస్తా అంటారు కావచ్చు మున్సిపల్ గ్రామ పంచాయతీ అధికారులు లీడర్లంతా. చూడరి ఇంతకు ఏం చేసిరో. భద్రాచలం రాములవారి గుడి అంటే ఎంత ఫేమస్ ఏం కథ, కానీ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు అంతారామమయం అన్నట్టు ఉండవలసిన భద్రాచలంలో ఊరంతా చెత్తమయం అన్నట్టే కంపు కొడుతుందట. ఏడవాడితే ఆడ చెత్త వేయొద్దు, తడి చెత్త పొడి చెత్త వేరు వేరు చేసి చెత్త ఆటోళ్ళకి ఇవ్వాలి, లేకుంటే జుర్మానా ఎత్తామని మైకులలో అనౌన్స్మెంట్ చేయించిన ఎవ్వరు పట్టించుకుంటలేరట. ఊళ్ళే వద్దన్న కాడ కావాలని ఇంకింత ఎక్కువనే చెత్త ఎత్తున్నారట. అలాయించి ఒర్రి ఒకడు వాయ్ వండక తిని ఇంకోటి వాయ్ అన్నట్టు ఉందట కథ. ఇగిట్ట కాదని ఇక ఈ ఫ్లెక్సీలు కట్టించిరు ఊరంతా. చూసిరా, ఇక్కడ చెత్త వేసిన వాడు గాడిద అట. ఇట్లు ఈవో భద్రాచలం గ్రామ పంచాయతీ. కథం దెబ్బకే నోరెళ్ళబెట్టినంత షాక్ అవుతున్నారట మొన్నటి సంది ఊరోళ్ళంతా. జుర్మానాలు వేసుడు లేదు, దండుగా కట్టించుడు లేదు, మైకులలో అనౌన్స్మెంట్లు లేవు. గాడిది ఫోటో వార్నింగ్ వర్కౌట్ అవుతుంది, సింపుల్ గా పని అయిపోతుంది. ఇప్పటికైతే ఎవ్వరు చెత్త ఎత్తలేరట. కానీ మీ ఊరి సమస్య కోసం మా గాడిదలను అండర్ ఎస్టిమేట్ చేసి ఇన్సల్ట్ చేస్తారా అని ఈ ఫ్లెక్సీలు చూస్తే ఎంత బాధపడతాయో గాడిదలు. అదిగాక ఈ ఫ్లెక్సీల మీద చూస్తే చెత్త వేసిన వాడు గాడిద అనే రాపిచ్చురు అంతటా. అంటే చెత్తేసేటోళ్ళంతా మొగోలే అని ఎట్ట డిసైడ్ అయ్యారో ఈ భద్రాచలం గ్రామ పంచాయతీ వాళ్ళు. ఆడోళ్ళు ఎవరు చెత్త వారెత్తలేరా ఈవో గారు అని మస్తు ఫీల్ అవుతున్నారట ఈ ఫ్లెక్సీలు చూసిన భద్రాచలం ఊళ్ళే మొగోళ్ళంతా. ఓర్ని ఈ హిమాచల్ ప్రదేశ్ సీఎం సమోసా ఎవ్వలు తిన్నారని అక్కడ సర్కారు ఏకంగా సిఐడి ఎంక్వైరీ వేసిందన్న వార్త నిన్న చూపించినాం కదా. ఇక ఇప్పుడు అక్కడ పాలిటిక్స్ మొత్తం కూడా సమోసా రచనే అవుతాందుల్లా. సీఎంను ఏడి కాడ పానీపూరి బండైనా సమోసా రగడ చేసినట్టు రగడ చేసి ఆడుకుంటుర్రు అక్కడ ప్రతిపక్ష బీజేపీ వాళ్ళు. హిమాచల్ ప్రదేశ్ సీఎం సుక్కు సార్ను సమోసా ఎంత మోసం చేసింది ఏం కదా. జీవితంలో సమోసా జోలికి పోనంత రగడవుతున్నది ఇప్పుడు అక్కడ. సీఎం సమోసా ఎవరు తిన్నారని ఎక్కిరించుకుంటా ప్రతిపక్ష బీజేపీలు సమోసాల ఆలుగడ్డ స్టఫ్ను మడత పెట్టినట్టు మడత పెట్టి ఉడుకుడుకు నూనె లేసి గోలిస్తున్నారు. బీజేవైఎం లీడర్లు చూడరి కాంగ్రెస్ సీఎంను ఎట్లా ఎక్కిరించుకుంటా నిరసన చేసిరో. మా సీఎం సుక్కు సమోసా ఎవరు తిన్నారు, అయ్యో పాపం సుక్కు సారు ఇగో సమోసా తిను అనుకుంటా సీఎం ఫోటోకు సమోసాలు తినిపించుకుంటా ముచ్చడబడ్డారు. ఇట్లా సుక్కు సమోసా ఎవరు తిన్నారు, సుక్కును కుర్చీలకెళ్ళి దిగిపోయిందే కావాలి, ముర్దాబాద్ అనుకుంటా ఇక సిమ్లాల సీఎం కు సుర్కులు అంటించిరు. గా పిలగాళ్ళ బొమ్మల సీరియల్ మోటు పత్లుల మోటుబాయ్ బంగారం పెట్టిన సమోసా తినేతందుకు ఎంత తిప్పల పడతాడో హిమాచల్ ప్రదేశ్ సీఎం సార్ కూడా సమోసా తినే ప్రాప్తం లేక అంత బదనాం అయిపోతున్నాడు పాపం. ఇక ఈ దెబ్బతోటి హిందీ భాషలో నాకు నచ్చని పదం సమోసా అంటాడు కావచ్చు, లేకుంటే రాష్ట్రంలో సమోసానే బ్యాన్ అని అంటాడో ఏందో. గా తీర్లా సారు సమోసా రగడైపోతున్నాడు ఇప్పుడు. పో మన చుట్టూ ఎంతమంది తెలివైన వాళ్ళు ఉన్నారో అని అనిపిస్తుంది. గంతల్నే గింత తెలివి తక్కువలు కూడా ఉంటారా అని ఇంకొంతమందిని చూసినప్పుడు అనిపిస్తుంది. బెంగళూరులో ఉండే ఓ జంట మంచిగా బాల్కనీలా బంతిపూల చెట్ల తిరిగా గంజాయి వేయించుకుంటున్నారు. వాటితో సెల్ఫీలు దిగి సోషల్ మీడియాలో కూడా పెట్టిర్రు. అటెన్కి ఏమైందో చూడుర్రి. చికెన్ తిన్నామని బొక్కలు మెడలేసుకొని తిరిగిండట వన్స్ అపాన్ ఏ టైం ఒక ఆయన. బెంగళూరులో ఊర్మిళా కుమారి, సాగర్ గురుంగ్ అనే ఈ జంట కూడా గసంటోలే ఉన్నారు. వీళ్ళు బెంగళూరులో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపిస్తారట. ఇక ఇంట్లోనేమో బాల్కనీలా బంతిపూల చెట్టు పెట్టినట్టే పూల కుండీలా గంజాయి చెట్లు పెంచుకుంటారు. ఇక అప్పటిదాకా కూడా ఎవరికి దొరకలేదు, అందరూ అవి పూల మొక్కలే అనుకున్నారు. అయితే బాల్కనీలు ఉన్న గంజాయి మొక్కలను బ్యాక్గ్రౌండ్లో పెట్టుకొని సెల్ఫీస్ట్ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో ఇడిచిపెట్టిరు. ఇకేమున్నది వాళ్ళ కొంపకు వాళ్ళే ఎసరు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలో ఆవలిస్తే పేగులు లెక్క పెట్టేటోళ్ళే కాదు, ఎంఆర్ఐ సిటీ స్కాన్లు చేసేటోళ్ళు కూడా ఉంటారు, ఊకుంటారు. బెంగళూరు పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయ్యారట. ఆ ఫోటోలో గంజాయి చెట్లను చూసిన వాళ్ళ సుట్టపాయ మొక్కలు, ఓ పిసబి తిరదానా నీ ఫోటోల సోకు పాడుగాను, నీకు సెల్ఫీ ఫోటోలు దిగేందుకు ఇంట్లో ఇంకో జాగా దొరకలేదా అనే, ఇంట్లోనే ఏందో బృందావన్ గార్డెన్ ఉన్నట్టు గంజాయి చెట్లను వెనకాల పెట్టుకొని సెల్ఫీలు దిగి పెడతావు, పోలీసు వాళ్ళు మీ ఇంటి మీదకి వస్తారట, అర్జెంటుగా వాటిని పీకి పడే పిసదానా అని చెప్పిందట. అయ్యో అవునానా అని చెప్ప చెట్లను వీకేసి చెత్తకుండీలో పడేసిందట. ఇక పోలీసు వాళ్ళు పోయే వరకు మా తాన అసలు చెట్లేం లేవు సార్, మీరేదో గలత అడ్రస్కి వచ్చినట్టు ఉన్నారని బొంకిరట. కానీ ట్విస్ట్ ఏంటంటే అన్ని మంచిగానే కవర్ చేసిరు, కానీ చెత్తకుండీలు వేసిన చెట్లను బయట పడేసుడు మరిచిరు. ఇక అది ఇంట్లోనే పెట్టుకొని ఉన్నారు. ఇక ఏమున్నది, పోలీసు వాళ్ళు గంజాయి చెట్ల ఆకులు దొరకబట్టిరు. అవి 50 గ్రాములు ఉన్నాయట.
మా చెవుల్నే గంజాయి లీవ్స్ పెడదామని చూస్తున్నారు. యూ కాంట్ చీటర్స్ అని సీరియస్ అయిపోయి కేసు పెట్టి లోపడేసిరట. కొమ్ముల భార్య కొట్టానికి షేట్ అన్నట్టు సోషల్ మీడియాలో సోయలేని ఫోటోలు అగో సోషల్ లైఫ్కి ఇట్లా షేట్ అవుతాయి. నిజంగా మెచ్చుకుంటే బాగుండదు కానీ దొంగలకు స్మగ్లర్లకు వస్తున్న ఐడియాలు అయితే మామూలుగా ఉంటలేవుల్లా. స్మార్ట్ ఫోన్ల సాఫ్ట్వేర్ అప్డేట్ అయినట్టే అప్డేటెడ్ వర్షన్లతోని ఐడియాలు క్రియేట్ చేసి మందిని దోసుకుంటున్నారు. ఇక చూడుర్రి, కడప జిల్లాలో ఒక పెద్దామను ఎంత అల్కగా నమ్మించి ఆమెంతట ఆమెనే మెడలకెళ్ళి బంగారు నగలు తీసిచ్చేటట్టు చేసిర్రు గీ ఇద్దరు దొంగ బద్మాషోళ్ళు. మోసపోయిన గీ అవ్వ అమాయకత్వం చూసి బాధపడాలనా, క్రియేటివ్ ఐడియాతోని నమ్మించి బంగారం ఎత్తుకపోయిన దొంగల టాలెంట్ చూసి తారీఫ్ చేయాలన్నా సమజ్ కాకుండానే ఉన్నది గీ ముచ్చట. ఆధార్ కార్డు అప్డేట్ చేయాలని నమ్మించి మెడలున్న బంగారం అంతా కొట్టేసిరట గీ పెద్దవతాన. అగో అట్టెట్ట ఫోన్ నెంబర్కు ఆధార్ కార్డుకు లింక్ ఉంటుంది కానీ ఆధార్కు మెడలున్న బంగారానికి లింక్ ఏంది అని అంటే, మెడల బంగారం ఉంటే నీ ఆధార్ కార్డుల ఫోటో చక్కగా రాదవ్వా, ఇదివరకు నీ ఆధార్ కార్డులా వచ్చిన దానికంటే ఇంకింత అధ్వానంగా వస్తుంది నీ ఇష్టం మరి అని నమ్మించిరట. ఆధార్ కార్డులు అప్డేట్ చేసేందుకు వచ్చిన ఆఫీసులమని కడప జిల్లా గోపవరం మండలం చిన్న గోపవరంలో ఉండే గీ రామలక్ష్మమ్మను నమ్మించిన ఇద్దరు బద్మాషోళ్ళు. అంతేనా రామలక్ష్మమ్మ? ఆధార్ కార్డు లేపో పింఛన్ ఇప్పించాము, బ్యాడ్లు వస్తాయి, బియ్యం వస్తాయి అని అంటే వచ్చింది అంటే ఇంటే కూర్చుండే కానీ సాయం మళ్ళీ నా సోదింది వచ్చి ఆడికి వచ్చి టీవీ కాడికి అమ్మ సరువులు తీసాడు పెట్టి నీ ఫోటో తీయాలి ఆధార్ కార్డు లేకపోయింది. నేను తీరమ్మ ఆధార్ కార్డు ఎత్తుకొని వచ్చేసరికి ఆ సరువులు తీసుకొని పాపం కారెట్ అప్డేట్ చేస్తేనే పింఛన్లు వస్తాయి, అన్ని సర్కారు పథకాలు అందుతాయి, లేకుంటే మొత్తం ఆగిపోతాయి నీ ఇష్టం అని ఆగేస్తే గవర్ అని నమ్మిందట. సరే అని పే మీద బంగారం అంతా తీసి పక్కకు పెట్టి ఫోటో దిగుదామని తయారు కాగానే నీ పాత ఆర్డర్ కార్డు పట్టుకరాపో ఇంట్లోకెళ్ళి అని చెప్పంగానే లోపలికి పోయిందట. కథం ఇంకేంది పక్కకు పెట్టిన బంగారం జేబులు వేసుకొని జంపు. పాపం ఎన్ని తులాలు ఉండేనో గాని బంగారంతో కలకల్లాడిన రామలక్ష్మమ్మ మెడ బోసిపోయి ఎట్లా కడదప్పిందో చూడు. ఇక చూసిరు కదా, ఇక ఇట్ట కూడా చేస్తున్నారు మోసాలు దొంగ బద్మాషోళ్ళు. జర పైలం మరి ఎవడు అసలు ఆఫీసరో ఎవడు దొంగోడు అరుచుకున్నాకనే లోపలికి రానిరి. అసలే ఇంటింటి సర్వేల కాలం నడుస్తుంది మరి. అప్పట్లో నాగమ్మ, నాగదేవత, నాగశక్తి, నాగకన్య, నాగపంచమి, నాగబాల, నాగపూజ మహిమ అన్నిట్లా మస్తు సినిమాలు అయితే వచ్చినాయి. గా సినిమాలల్లా పాములకు పూజ చేసే హీరోయిన్లను ఎప్పుడు కాటేయాయి, హీరోయిన్లను టార్చర్ పెట్టే విలన్లను మాత్రం కాటేసి చంపుతుంటాయి. అవ్వంటే సినిమాలు కాబట్టి నడిచినాయి. కానీ బయట నిజంగా పాములు వీళ్ళు మావోళ్ళు వాళ్ళు దుష్మన్లు అని తేడా చూపెడతాయా? దగ్గరకు వస్తే కాటేసుడే ఉంటుంది. కానీ గా బీహార్లా గస్తుంటి చిత్రమే జరిగింది నిన్న. మన అసంటోళ్ళకు పాములు కానొస్తే దెబ్బకే ఆడికెళ్ళి పరుగు పెడతాం, మళ్ళా టెంకలు అడుగు పెట్టాం. మరి పాములంటే ఇసం పురుగులాయే ఏడగరుతాయో అని భయం ఉంటది కదా ఎవరికైనా. కానీ ఇక గీ అక్క చూడు, చత్తు పూజ చేస్తేందుకు నీళ్ళలోకి దిగితే పక్క పంటే పాము తిరుగుతున్నా గింత బూలు పడకుండా ఎట్లా నిలబడ్డదో. కతిమొల్లంతా పాము 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 అని కెవ్వమని కీకలు పెట్టి పాముని చూసి అదురుకొని మీదికి ఎక్కితే అక్క మాత్రం అట్టనే నిలబడ్డది. ఆ పాము దగ్గరికి రాబోతుంటే నీళ్ళలో ఇడిచిన కార్తీక దీపాన్ని చేత్తోని మెల్లగా దూరం దోసినట్టు స్మూత్ గా దూరం దోస్తుంది. ఇట్లా అదేదో వాళ్ళ ఇంటి పెంపుడు పామే అన్నట్టు, ఇసం లేని పాము అన్నట్టు ఎంత లైట్ తీసుకుంటుందో చూడు. కానీ ఒక్క కాటేస్తే నిమిషాలలో పానం పోయేటంత ఇసం ఉండే క్రెయిట్ పాము అట అది. చాలా డేంజర్ అట. అయినా అదురుతలేదు బెదురుతలేదు ఈ బీహారీ బెహన్. నిన్న మొన్న 4 వద్దుల సంది చెత్త పూజలు నడుస్తున్నాయి కదా దేశం అంతటా. ఇక మా అబ్బుల్నే సూర్య నమస్కారాలు చేస్తేందుకు నీళ్ళకి దిగుతుంటారు ఆడోళ్ళు. ఇక అటనే బీహార్లో గీయక్క కూడా నది నీళ్ళకి దిగి మొక్కబోతుంటే హలో అక్కలు హాయ్ అని పండుగ పూట పలకరిస్తేందుకు వచ్చినట్టే వచ్చింది ఈ పాము కూడా. అది కూడా అంతకేమున్నది చూడు. మామూలుగా అయితే కస్సు బుస్సు అనుకుంటా కాటేసే పాము పండుగ పూట కాటేసి డ్యూటీకి హాలిడే ప్రకటించినట్టే పక్కకేలే పోయింది ఇట్లా ఏమనుకుంటా. కానీ కాటేస్తే ఎట్టుంటుండే ఏం కథ. నీ మొండి ధైర్యం సల్లగుండా నమ్మకం ఉండాలి కానీ మరీ ఇంత మూఢనమ్మకం పనికిరాదు అక్కోయి అని కామెంట్లు పెడుతున్నారు సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన వాళ్ళంతా. ఈ నడుమ కొంతమంది సాదుకునే జీవాలను కూడా మనుషుల కంటే ఎక్కువనే చూసుకుంటున్నారు. తోడ పుట్టిన వాళ్ళనన్నా దూరం కొడుతున్నారేమో కానీ జీవాలనైతే కడుపులో పుట్టినట్టే సాదుకుంటున్నారు. వాటికి బర్త్డేలు, శ్రీమంతాలు, పురుడు పేరంటాలు, కర్మలు అన్నింటినీ మనుషులకు ఏమాత్రం తీసిపోకుండా ఘనంగా సెలబ్రేట్ చేస్తాండ్రు. వానికేంద్ర కుక్క బతుకని తిడతారు కానీ నిన్నీయాల కొంతమంది మనుషుల కంటే కుక్కల బతుకులే నయం ఉన్నట్టున్నాయి కదా. నిర్మల్ జిల్లా కడెం మండలం బెల్లాల కాడు ఉండే ఆటో డ్రైవర్ గిరివేని రవి అనేటైనా బూరు కుక్కను తెచ్చుకొని గావురంగా సాదుకుంటున్నాడు. ఇక ఆ కుక్క ఈడుకొచ్చినాక తోడు కల్పించిండు. ఇగేమున్నది 4 కూనలని ఈనింది. ఆ సంబరంలో 4 పిలిచి ఇట్లా 4 కూనలకు పురుడు పేరంటని చేసిండు.
కడుపుతోటి ఉన్న కుక్క కప్పట్ల శ్రీమంతం కూడా చేసిండట. చుట్టాలను పక్కాలను పిలుచుకొని భోజనాలు కూడా పెట్టించిండట. ఇక వచ్చిన మగ ముత్తైదులు తలవాలేసి దీవనార్తులు కూడా పెట్టిరట. ఇక వాళ్ళ దీవనార్తులతోటి ఆ కుక్క పండంటి కూనలను అన్నది. మళ్ళీ ఇప్పుడు మనుషులకు చేసినట్టే పురుడు పేరంటం కూడా చేసిండు. 4 రకాల వంటలు వండి వచ్చిన 4గురికి దావతిచ్చి తోలిండు. చూడురి కుక్క కూనలు ఎంత ముద్దుగున్నాయో. ఇట్లా రవాణా ఇంటికి వచ్చిన ఈ కుక్క మంచిగా నొసుక పుట్టినట్టే ఉన్నది పో. ఇసొంటివి చూశాన్న ఇంట్లున్న మనుషులను కుక్కలతోటి పోల్చకూరి ప్లీజ్. మా ఇలువ తీస్తున్నారని అవి కూడా ఫీల్ అవుతాయి పాపం. గివోలా ఈరోజు మీరు శ్రీలత పట్టుకొచ్చిన ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు వార్తలతో మళ్ళొస్తా. అదోదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండండి TV9. నమస్తే.